హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యాస్ గ్లూ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేచురల్గా సుగంధి వాటర్ ఎలా తయారు చేసుకోవాలో, హోమ్మేడ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని సుగంధి వేర్లు అంటారు, నన్నారి అంటారు, వట్టి వేర్లు అంటారు. 3 పేర్లతో పిలిచినా ఇవి ఒకటే. వట్టి వేర్లు అంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి. అవి వట్టి వేర్లే, ఇవి వట్టి వేర్లే. కానీ సన్నగా పొడుగు ఉన్న వాటికి మనకి బయట ఎక్కువ అమ్ముతారు. ఇవి వేరే షాపుల్లో దొరుకుతాయి. మనం సుగంధి వాటర్ తయారు చేయాలంటే మాత్రం వీటిని మాత్రమే తీసుకోవాలి. ఇవి 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల వట్టి వేర్లను ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి, మంచిగా కడగాలి. ఎందుకంటే మట్టి అది ఇది ఉంటుంది కాబట్టి. ఒక 100 గ్రాముల వట్టి వేర్లను 3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్ళు 1 లీటర్ నీళ్లు పోసి 6 నుంచి 8 గంటలు లేదా 24 గంటలు నానబెట్టుకోవాలి. నేనైతే ముందుగా ఒక 24 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఈ నానబెట్టిన సుగంధి వాటర్ని, రొట్టి వేర్లని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఆ వాటర్లో మంచిగా ఫ్లేవర్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. వడపోసుకున్న తర్వాత మిగిలిన వట్టి వేర్లను మిక్సీలో వేసి, వేరే నీళ్ళు పోసుకోకూడదండి. మనం వడపోసుకున్న నీళ్ళు 1 లీటర్ నీళ్ళు వాడతాం కాబట్టి అవే నీళ్ళు పోసి వాటిని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక క్లాత్ వేసి దాంట్లో పెట్టి వడపోసుకోవాలి. మొత్తం పిండేయాలి. అప్పుడు వేర్లలో ఉన్న సారం మొత్తం ఇంకా దాంట్లో ఏముండదు. ఉన్న సారం అంతా దాన్ని తీసి పీల్చి మొత్తం ఇలా పిండేసుకోవాలి. ఈ నీళ్ళను మళ్ళీ ఇంకొకసారి మొత్తంగా మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం ఏమైనా మట్టి, వేర్లు కదా, ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కనుక ఫిల్టర్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ రెండోసారి డబల్ ఫిల్టర్ చేసుకున్నప్పుడు మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఈ వాటర్ మీరు రోజుకు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఒక 3 మంత్స్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఈ వట్టి వేర్లు అనేవి న్యాచురల్ ప్రిజర్వేటివ్. ఇంకెటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఎటువంటి ఫ్లేవర్స్ ఎసెన్స్ కానీ ఎటువంటివి వేయద్దు. మంచి వాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వీటికి ఎటువంటి ప్రిజర్వేటివ్ అవసరం లేదు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 750 గ్రాముల షుగర్, అంటే 100 గ్రాముల వట్టి వేర్లకి 750 గ్రాముల చక్కెర, 1 లీటర్ నీళ్లు పోసి దాన్ని బాగా మరిగించుకోవాలి. ఎలా మరిగించుకోవాలంటే మనకు పాకము రాకూడదు, అలాగే ఇలా 2 వేళ్ళతో చిక్కగా ఉండాలి. అయిన తర్వాత మనము పెట్టుకున్న వాటర్ని అందులో పోసి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. 20 to 25 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం దిగేంత వరకు. ఇప్పుడు సుగంధి వాటర్ ఎలా తయారు చేద్దామంటే, ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్న సుగంధి వాటర్ని ఒక 3 చెంచాలు ఒక గ్లాస్లోకి తీసుకొని, ఒక అరచెక్క నిమ్మరసం పిండి, 1 చెంచా మన నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి, ఒక గ్లాస్ కూల్ వాటర్ వేసి దాన్ని బాగా కలుపుకొని ఇలా తీసుకుంటే, రోజు 1 గ్లాస్ తీసుకుంటే మన బాడీకి మంచిగా కూలింగ్ వస్తుంది. ఈ సమ్మర్ మొత్తం కూలింగ్ ఉంటుంది. ఇదే మనం తయారు చేసుకున్న సుగంధి వాటర్.